నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్పై అక్రమంగా బనాయించిన కేసులకు నిరసనగా కేంద్రంలోని బీజేపీ మినహా జాతీయ పార్టీలను సమన్వయంతో మార్చి 5వ తేదీన భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగిందని షేక్ జలీల్ తెలిపారు. ఈ సందర్భంగా నవరంగ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి మంగళగిరి గౌతమబుద్ధ రోడ్డు వెంబడి అంబేద్కర్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జలీల్ మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ పార్టీ మినహాయించి మిగిలిన అన్ని జాతీయ పార్టీలతో కలిసి భారత్ బంద్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. భారత స్వాతంత్ర్యం కోసం తమ పూర్వీకులు పోరాటాలు చేశారన్నారు. ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ కూడా పోటీ చేయని విధంగా నవరంగ్ కాంగ్రెస్ పార్టీ దేశంలోని 28 రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో పోటీ చేయటం జరిగిందని జలీల్ పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పాలన కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగ పాలన చేస్తున్నారని జలీల్ విమర్శించారు. కూటమి ప్రభుత్వ అండదండలతో చినకాకాని గ్రామానికి చెందిన భూములను వెంకటేశ్వరరావు అనే వ్యక్తి మరో 5గురు రైతులు తనకు అమ్ముతానని చెప్పి తన వద్ద నుండి 2 విడతలుగా 1,50,00,000 అడ్వాన్స్ కింద తీసుకున్నారని, వారంతా రిజిస్ట్రేషన్ రాకుండా నన్ను మోసం చేశారని జలీల్ ఆరోపించారు. వాస్తవానికి చినకాకాని చెందిన భూములు ముక్తం మహమ్మద్ వారసులు బంధువులకు జిల్లా కోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చినా అగ్రకుల దురన్హకారంతో ఆ భూములను కబ్జా చేశారని, తనను బెదిరించారని జలీల్ ఆందోళన వ్యక్తం చేశారు. తనపై అక్రమంగా 6 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేసి 22 రోజుల పాటు రిమాండ్ విధించడంతో జైల్లో ఉన్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మార్చి 5వ తేదీన తలపెట్టిన దేశవ్యాప్త బంద్కు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపార సంస్థలు, లారీ యజమానులు, ప్రజలు సహకరించాలని షేక్ జలీల్ విజ్ఞప్తి చేశారు. తనపై చినకాకాని రైతులు పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరుతూ, అలానే అక్రమంగా కేసులు పెట్టిన చినకాకాని రైతులపై కేసులు నమోదు చేయాలని కోరుతూ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో షేక్ జలీల్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పూర్తిగా విచారణ జరిపి తమకు న్యాయం చెయ్యాలని పోలీసు అధికారులను జలీల్ ప్రాధేయపడ్డారు. ఈ కార్యక్రమంలో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాలు 3 కేంద్ర ప్రాంతాల్లో జాతీయ పార్టీగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్ పొంది దేశంలో 542 పార్లమెంటు స్థానాలకు పోటీ చేసిన పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే అది నవరంగ్ కాంగ్రెస్ పార్టీ. దేశంలో 5,700 ఎమ్మెల్యేల్ని 2018 డిసెంబర్లో పార్టీని స్థాపించడం జరిగింది. నేను పెదవట్లపూడి గ్రామంలో ఇదే నియోజకవర్గంలో 2 సార్లు మంగళగిరి ఎమ్మెల్యేగా, గుంటూరు పార్లమెంటు 2019లో, మళ్ళీ 2024 చాందినీ చౌక్ ఢిల్లీ పార్లమెంటు చాందినీ చౌక్ పార్లమెంటుకు ఎంపీగా, వైనాడు కేరళలో రాహుల్ గాంధీ రిజైన్ చేస్తే ప్రియాంక గాంధీ గారు పోటీ చేస్తే అక్కడ వైనాడు వెళ్ళి పోటీ చేసి 1000 ఓట్లు, లక్షల ఓట్లు ఈ దేశంలో తెచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఏకైక పార్టీ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎక్కడ కూడా అన్ని స్థానాల్లో పోటీ చేయలా. నేను చిన్న గ్రామంలో జన్మించి ప్రజాస్వామ్య దేశంలో మా తాతగారు మౌలానా గారు మహమ్మద్ జిల్లాని గుంటూరు చెత్తి జిన్నా టవర్ సెంటర్లో తెచ్చి మీటింగులు పెట్టి గాంధీ గారితో, నెహ్రూ గారితో మా ముత్తాతలు కానీ మా తాతలు కానీ స్వాతంత్ర యుద్ధ పోరాటంలో అసూలు బారి 100 ఎకరాల భూముల్ని ధారాదత్తం చేశాం సామాన్య ప్రజలకి. మరి ఈనాడు ప్రజాస్వామ్య దేశంలో ముస్లింలు ఈ దేశంలో అణగారిన వర్గాలు, పేదవారు ఆకలి కేకలతో అల్లాడిపోతూ ఉన్న 70,000 ఎకరాలు వక్బోర్డు భూములు ఈ రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా ముస్లింలకు 1 సెంటు భూమి కూడా ఇవ్వని దాఖలాలు ఈ ప్రభుత్వాలు. మంగళగిరి పట్టణంలో ఈ అంబేద్కర్ కవతలంతా కూడా నవలూరు గ్రామం. ఇది చినకాని గ్రామంలో సర్వే నెంబరు 182/1లో 10 ఎకరాల 27 సెంటు భూమి ఉంటే అందులో 2 ఎకరాలు అమ్ముకున్నారు. 8 ఎకరాల 20 సెంటు భూమి గుంటూరు సబార్డినేట్ కోర్టులో 1920లో భూమి కొన్నారు ముక్తం మొహిద్దీన్ గారు. చనిపోయినాక కొడుకులు, కూతుర్లు, వారసులు, మరి ఇప్పుడున్న యాళ్లగడ్డ సుబ్బారావు గారి కుమారులు, వారసులు అంతా కలిసి నా దగ్గర ₹1,00,00,000, 50 లక్షలు, 1,50,00,000 తీసుకొని అడ్వాన్స్ తీసుకొని అగ్రిమెంట్ రాసి నావి దొంగ సంతకాలు అని నియోజకవర్గ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి డిఎస్పీ ఆఫీస్ ముందు ధర్నా చేసి నా మీద అక్రమ కేసు బనాయించి 22 రోజుల పాటు
జైలులో కారాగారంలో నిర్బంధించారు నన్ను. మరి స్థానిక జడ్జి గారు నాకు బెయిల్ ఇచ్చారు, కండిషన్ బెయిల్. అందుకని మార్చి 5వ తారీఖున ఈ దేశంలో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అన్ని రాజకీయ పార్టీలని కలుపుకొని భారత్ బంద్కు పిలుపునివ్వటం జరిగింది. మరి మార్చి 5వ తారీఖు దేశవ్యాప్తంగా ఒకరోజు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత్ బంద్కి పిలుపునివ్వటం జరుగుతూ ఉంటుంది. ఈ దేశంలో దాదాపుగా 400 పార్టీలు రద్దు అయిపోయినాయి. కేవలం 110 పార్టీలే ఉన్నాయి. 110 పార్టీల్లో బీజేపీ ఒక్కటి మినహాయించి నవరంగ్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులతో 24వ తారీఖు నేను జైలు నుంచి వచ్చినాక దేశంలో ఉన్న దాదాపుగా 542 ఎంపీలు ఉంటే వాళ్ళందరికీ కూడా మెయిల్ ద్వారా లేఖలు పంపించి, ఎమ్మెల్యేలకు లేఖలు పంపించి మరి మార్చి 5వ తారీఖున బంద్ చేయాలని, వ్యాపారస్తులంతా సహకరించాలని నేను దేశంలో ప్రధాన రాష్ట్రాల్లో ఏదైతే ఉందో 28 రాష్ట్రాలు 3 కేంద్ర ప్రాంతాల్లో అక్కడ ముఖ్యమంత్రులను, ఎంపీలను, ఎమ్మెల్యేలను స్వయంగా కలిసి ఈ భారత్ బంద్ని విజయం చేస్తాం. ఈ విజయవంతం చేయడానికి కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అని లోకేష్ గారు కొన్ని పేర్లు రాసుకొని వాళ్ళు ఎవరైతే వాళ్ళకు వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళందరినీ కూడా జైలులో నిర్బంధిస్తూ ఉన్నారు. నేను జగన్మోహన్ రెడ్డితో కూడా నిన్న మాట్లాడా. జలీల్ భాయ్ అండగా మేముంటాం, నీకు నువ్వు బంధు పిలుపుకు ప్రకటించు అన్నారు. అదేవిధంగా సిపిఐ కానీ సిపిఎం కానీ జాతీయ పార్టీలు దేశంలో ఏ అయితే ఉన్నాయో అన్ని పార్టీలు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా బంధుకు పిలుపునివ్వటం జరుగుతూ ఉన్నది. మరి అదేవిధంగా వచ్చే నెల 11వ తారీఖు రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. 9వ తారీఖు హోంమంత్రి గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. వచ్చే నెల 21 ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. లేఖల ద్వారా లీగల్గా తీసుకున్న ఇది ప్రజాస్వామ్య దేశం. ఇది కులాలను, మతాలను గౌరవించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉండిద్ది. కానీ మాకు ఎటువంటి విభేదాలు లేవు. ఇదే భూమిని, చినకాకానీలో ఉన్న భూమిని 2017 డిసెంబరు జనసేన పవన్ కళ్యాణ్ గారికి లీజుకి ఇచ్చారు. లీజుకిచ్చి పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు గుంజుకొని మరి వారిని నష్టపరిచి వారిని అభాసుపాలు చేశాననే కుట్రతో నా మీద వీళ్ళంతా ఏకమయ్యి అక్రమంగా నా మీద కేసు బనాయించారు. కేసు బనాయిస్తే భయపడేది లేదు. కానీ తప్పుడు అగ్రిమెంట్ రాస్తే, తప్పుడు దరఖాస్తు చేస్తే 1 సెక్షన్ 2 సెక్షన్లో ఉండిద్ది. మంగళగిరి రూరల్ పిఎస్లో 6 సెక్షన్లు. అంటే ఒక వ్యక్తిని నిర్బంధించాలంటే 7 సంవత్సరాలు దాటినాక ఎఫ్ఐఆర్ కట్టి నిర్బంధిస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాష్ట్రంలో జైళ్ళలో ఉన్నది ఎవరయ్యా అంటే దళితులు, బీసీలు, మైనార్టీలు, అణగారిన వర్గాలు. కానీ కోడాలి నాని, గొడివాడ నాని చంద్రబాబుని, లోకేష్ని అన్ని తిట్లు తిట్టాడే. మరి కోడాల నానిని ఎందుకు వదిలిపెట్టారు మీరు? మీ జాతి వాడనా, మీ కులం వాడేవనా? ఈ దేశంలో స్వాతంత్రం కోసం ప్రాణ త్యాగాలు చేశాం. స్వాతంత్రం మా జన్మ హక్కు అని తెల్లదొరలతో పోరాడాం. ఆస్తులు పోగొట్టుకున్నాం. జీవితాలు, లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరి నా ఇండియా గేట్ మీద మా తాత పేరుంది. ఎందుకుంది? స్వాతంత్రంలో పాల్గొన్నాం. ఇప్పటికైనా లోకేష్ గారు గుర్తుపెట్టుకోండి, మంగళగిరి నియోజకవర్గంలో ఇదే మీరు ఎమ్మెల్యేగా ఉంటారు తప్ప మీరు జీవితంలో ఎప్పుడు కూడా ఎమ్మెల్యే కాలేరు. ఏదైనా సమస్య వస్తే నేను ఒక జాతీయ అధ్యక్షుడిని. మీ తాత విగ్రహం నేను పెదవట్లపూడి గ్రామంలో పెట్టా. నా సొంత డబ్బులతో పెదవట్లపూడి గ్రామంలో 2008లో ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని స్థాపించా. 2011లో రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఫ్లైఓవర్ దగ్గర నా సొంత డబ్బులతో పెట్టా. అనేక సేవా కార్యక్రమాలు చేశాం. ప్రజాస్వామ్య, కుల, మతాల, ప్రాంతాలకు అతీతంగా సేవ చేయటం ఈ దేశంలో నేరమా? అక్రమ కేసులు బనాయించటం ఎంతవరకు సబబు అని ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. బేషరత్తుగా ఈ ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దీన్ని వెంటనే రద్దు చేయాలని, రద్దు చేయకపోతే
దానికి నైతిక బాధ్యత ఈ ఆఫీసర్లు బాధ్యత వహిస్తారు. నన్ను కస్టడీ పేరుతో 2 రోజులు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి 5 గంటల పాటు చీకటి గదిలో నిర్బంధించారు. జడ్జి గారి దగ్గర కస్టడీ తీసుకుంటే ఏదైనా ప్రశ్నలు అడగాల, కనీసం ఎస్ఐ గారు కానీ ఎవరు కానీ నన్ను బెయిల్ రాకుండా పోలీసు అధికారులు అడ్డుకున్నప్పటికీ కూడా నేను 22 రోజులు కాదు 22 సంవత్సరాలు జైలు జీవితం గడపడానికి రెడీగా ఉండా. మిస్టర్ లోకేష్, గుర్తుపెట్టుకో, మంగళగిరి నియోజకవర్గంలో నువ్వు లోకల్ ఎమ్మెల్యే కాదు, ఇదే నీకు చివరి ఎన్నిక. మీ నాన్నగూడను కూడా ఓడిస్తా. మరి కుప్పంలో పోయిన ఎన్నికల్లో 175 స్థానాలకు పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గారు, జలీల్ భాయ్ నువ్వు అన్ని స్థానాల్లో పోటీ చేస్తే మేము ఓడిపోతామని నన్ను బ్రతిమాలి అప్పటికే 40 మంది ఎమ్మెల్యేలని ఈ కారకులు ఎవరైతే ఉన్నారో, ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కంప్లైంట్దారులు ఎవరైతే ఉన్నారో, నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను. మీరు కూడా దయచేసి ఆ కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ కట్టాలా, వారిని కూడా అరెస్ట్ చేయాలనేది నా డిమాండు. ఈ ఎఫ్ఐఆర్ రద్దు కాకపోతే బంధు, ఏ బంధు? భారత్ బంధు. భారత్ బంధుకి పిలుపునిస్తా. ఎందుకు ఇస్తా భారత్ బంధుకి? వైసీపీ వాళ్ళని, బలహీన వర్గాల్ని, పేదల్ని, దళితుడిని జైళ్లలో దాదాపుగా 10,000 మగ్గుతున్నారు. జైళ్లలో అన్నాలు పెడుతున్న వాళ్ళని, తిండటానికి తిండి లేక తాగే మంచినీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర హోంమంత్రి దళితురాలని నమ్మి చేస్తే ఈ దళిత హోంమంత్రి గారు చేసింది అభివృద్ధి అనేది శూన్యం. సార్, నా పేరు షేక్ జలీలు. నేను కేసు నిర్బంధించి 22 రోజుల పాటు అక్రమంగా నిర్బంధించి కస్టడీకి తీసుకొచ్చి 5 గంటల పాటు చీకటి గదిలో నిర్బంధించారు. చీకటి గదిలో 5 గంటల పాటు నిర్బంధించారు. తర్వాత SHO ఎస్ఐ గారు వచ్చి నన్ను పైకి తీసుకుని వెళ్ళి దూరంగా చూసుకున్నారు. అవన్నీ కేసుల పరంగానే జరిగినాయి. 5 గంటలైనా నీకు 24 అవర్స్ నీకు అవకాశం. కేసు కట్టిన తర్వాత రిజిస్టర్ అయిన తర్వాత 24 అవర్స్లో ఎప్పుడైనా అరెస్ట్ ఏకైక పార్టీ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ సార్ నన్ను కామన్ వ్యక్తిలాగా చూడకుండా ఈ ఎఫ్ఐఆర్ వెంటనే నమోదు చేయాలని పోలీస్ వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను సంతకం పెట్టాను సార్. అక్రమ కేసులను చినకాకారిలో యార్లగడ్డ సుబ్బారావు గారు కుమారుడు వెంకటేశ్వరరావు గారిని పొన్నిగంటి శ్రీనివాసరావుని, పొన్నిగంటి నరసింహారావుని నా మీద అక్రమ కేసు పెట్టిన వారిని వెంటనే కాంగ్రెస్ పార్టీ